ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరన్నమస్యామి తథా మే స్వస్తిరాయుషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త యోగము, ముహూర్త బలము, పరిపూర్ణమైన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటమే విశేష ముహూర్త యోగము. ఇవాళ ఉద్యోగ యోగాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని పొందడం కోసం ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలి, ఈ పరిహారాన్ని ఆచరించాలి. తప్పక ఉద్యోగం లభించే అవకాశం చాలా ఉంటుంది. ఇవాళ ఉదయం 9:53 నుండి 10:40 వరకు, 9:53 నుండి 10:40 మధ్యలో ఒక్క 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. 9:53 నుంచి 10:40 మధ్యలో ఒక 5 నిమిషాలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు మీరు శనగ నూనెతో, శనగపప్పుతో ఉన్నటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఆ శనగ నూనెతో దీపాన్ని వెలిగించండి. దేవతా సంబంధితమైన అనుగ్రహాన్ని మీరు పొందండి. ముఖ్యంగా కులదైవం ఎదుట, అది కూడా నిమ్మకాయ డొప్పలో దీపాన్ని వెలిగించాలి. ఇవాళ ఆ నిమ్మకాయ డొప్పలో శనగ నూనె పోసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసుకోండి. 10:40 మధ్యలో, అంటే 9:53 నుండి 10:40 మధ్యలో దీపారాధన చేయండి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఇలా చేసుకోవడం ద్వారా మానవ ప్రయత్నంతో పాటు, అంటే మీరు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడము ఆపొద్దు, ఎంక్వైరీ చేయటం ఆపొద్దు, జాబ్ సర్చింగ్ ఆపొద్దు. ఇవన్నీ చేస్తూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నాం కదా, ఇవన్నీ చేసినప్పటికీ, ఎంత కష్టపడ్డప్పటికీ ఉద్యోగం రాక మనము నిరుత్సాహానికి గురవుతున్నాం కదా, అక్కడ మిమ్మల్ని రక్షిస్తుంది పుణ్యము. మీ కులదైవం ఎదుట చేసిన దీపారాధన ఫలితము, ఇవాళ నేను చెప్పిన సమయంలో చేసిన లగ్న ఫలితము, సాధ్యం ఏకార్త సంయుక్తమన్నటువంటి నినాదంతో భగవంతుడి అనుగ్రహము మిమ్మల్ని మీ కంపెనీ వాళ్ళు సెలెక్ట్ చేసే దగ్గర రక్షిస్తుంది. కాబట్టి మానవ ప్రయత్నానికి దైవబలం చేకూరడమే ఈ ముహూర్త బలం. ఆ భగవంతుడి అనుగ్రహమే అదృష్టం. 10 మందిలో ఒకరికి అదృష్టం ఉంటుంది అంటారు. ఆ ఒక్కరము మనమవుతాం. పూర్తిగా భగవంతుణ్ణి సేవిస్తూ, భగవంతుణ్ణి ఆరాధిస్తూ, భగవంతుణ్ణి శరణాగతి వేడుకుంటూ ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఉద్యోగం లభిస్తుంది. తప్పక ఈ పరిహారం చేయండి. శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనంలో ఉన్నాం మనం. 23 జూలై 2022. తప్పక ఇవాళున్న ముహూర్తం విశేష ఉద్యోగ యోగాన్ని ప్రసాదిస్తుంది. దత్తార్పణమస్తు. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. 1వ పాదం మేషరాశి, 2, 3, 4 పాదాలు వృషభ రాశి. ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆగస్టు నెలలో పూర్తిగా శుభ ఫలితాన్ని పొందడం కోసం ప్రాయశ్చిత్తం. కృత్తికా నక్షత్రం మేషరాశి, కృత్తికా నక్షత్రం వృషభ రాశి. ఈ నక్షత్రం గల వాళ్ళు ఆగస్టులో జూలై నెల కన్నా, జూన్ నెల కన్నా అదృష్ట యోగాన్ని పొందుతారు. ఎలా? ముందుగా ఈ నక్షత్ర స్థితి ఎలా ఉంది? 7 అనే సంఖ్య బాగా కలిసి వస్తుంది. వీళ్లకు మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది. 7 అనే సంఖ్య బాగా యోగిస్తుంది. మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు, ముఖ్యమైన పనులకు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ,
మీరు బయలుదేరినప్పుడు ఖచ్చితంగా దక్షిణ దిక్కుగా బయలుదేరితే చాలా మంచిది. మామూలుగా దక్షిణం వైపు బయలుదేరొచ్చా, దక్షిణం యమస్థానం కదా, దక్షిణం అంత మంచిది కాదు కదా, అలా ఏమీ లేదు. ఇదే కృత్తికా నక్షత్రం వాళ్లకు పూర్తిగా దక్షిణం బాగా కలిసి వస్తుంది. ఆ నక్షత్ర జాతకులు ఈ ఆగస్టు నెలలో దక్షిణం వైపు బయలుదేరితేనే మంచిది. అలాగే ఆర్థికంగా బాగుండాలి, వ్యాపారంలో కలిసి రావాలి, బాగా చదువులో యోగం, చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, చదువులో మంచి ఉన్నత స్థానాన్ని పొందాలి, లోన్లు రావాలి, విదేశాలకు వెళ్ళాలి, వీసా రావాలి, లేదంటే పర్మనెంట్ వీసా రావడం మాకు చాలా ఇబ్బందిని తొలగిస్తుంది, పర్మనెంట్ వీసా రావాలి, వైవాహిక జీవితంలో సమస్యలు పోవాలి, వివాహం కుదరాలి, ఆరోగ్యము బాగుండాలి, ఉద్యోగము రావటము, జాబులో ఉన్నత స్థానం, శాలరీ పెరగడం, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్, ఇలా అనేక శుభ ఫలితాలు పొందడం కోసం కృత్తికా నక్షత్రము మేషరాశి, కృత్తికా నక్షత్రం వృషభ రాశి వారు మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో పెసరపప్పు 1 కేజీ దానం చేయండి. జూలై 29వ తారీఖు లోపు ఏదైనా ఒక రోజు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి కేజీ పెసరపప్పు దానం చేస్తే కృత్తికా నక్షత్రం వాళ్లకు అఖండ నక్షత్ర యోగ ఫలితము కలిగి ఆగస్టు నెల పూర్తిగా లగ్నాధిపతి, రాశ్యాధిపతి యోగించడము, నక్షత్ర యోగం కలగడము, ఆగస్టులో అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించండి. దత్తార్పణమస్తు. ఈరోజు రాశి ఫలితము పూర్తిగా 12 రాశుల ఫలితం, ప్రతిరోజు ఒక్కొక్క రాశి ఫలితాన్ని మీకు చెప్తున్నాను. ఇవాళ 12 రాశుల్లో చివరి రాశి ద్వాదశ రాశి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న పనుల్లో కొన్ని ఆటంకాలు, ఉద్యోగం చేసే వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగము వ్యాపారము చేస్తున్న వాళ్ళు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మీనరాశి వారు పూర్తిగా మిగతా అన్ని విషయాల్లో లాభాలు పొందుతారు. చదువు, ఆరోగ్యం, ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతత, ఆనందము, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్సు, విదేశీయానము, ప్రతి ఒక్క విషయంలో శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఈ మీనరాశి వారు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు రాబోయే 10 రోజుల్లో ఆర్థిక సమస్యలు రావటం కానీ, లేదా మీనరాశి వారికి కొంచెం డబ్బు టైట్ అవ్వటం, అనుకోని ఖర్చులు జరగటం, ఇవ్వాల్సిన వాళ్లకు సకాలంలో వీళ్ళు డబ్బులు కట్టలేకపోవటం, మాటపడటం, లేదా డబ్బులు టైట్ అయి కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా మీనరాశి జాతక ఫలితంలో తెలుస్తుంది. ఈ మీనరాశి వారు ఒక అష్టోత్తర పారాయణ చేసుకుంటే ఆ గ్రహదోషం వలన సంభవించే ఆర్థిక ఇబ్బందులు వీరిని విడిచిపెడతాయి. ఈ కేతుగ్రహము యొక్క దోషము మీనరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము యోగించకపోవటం చేత తద్వారా మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అట్టి కేతుగ్రహానికి జపం చేసిన, కేతుగ్రహము యొక్క ధ్యానము అంటే ఆ అష్టోత్తర పారాయణం చేసుకున్న, అష్టోత్తర పారాయణం విన్న మీనరాశి వారికి ఆర్థిక సమస్యలు రావు. ఈ మీనరాశి వారు ఏదో ఒక సమయంలో కేతుగ్రహము యొక్క అష్టోత్తర నామాన్ని పలకండి. తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా రక్షింపబడతారు. రేపు మేషరాశి గురించి తెలుసు. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇవాళ దారిద్ర్య నివారణార్థం ఏ వ్యక్తి అయినా అదృష్టవంతుడిగా చలామణి అవ్వాలన్నా, ఏ వ్యక్తినైనా అదృష్టం వరించాలన్నా అతను దరిద్రుడై ఉండకూడదు.
అతనికి దారిద్ర్య దోషము ఉండకూడదు. దానికి గాను ఇవాళ కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయి రోహిణీ నక్షత్రం రావటము, ఆ రోహిణీ నక్షత్ర గడియల్లో అంటే రాత్రి 9 గంటల తర్వాత పడుకునే ముందు తలస్నానం చేసి ఎవరైతే ఇవాళ పడుకుంటారో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండడం చేత, అందులో నక్షత్రాధిపతి ఉచ్చస్థితిలో ఉండడము, రాజయోగ కారకత్వమైన స్థానం వృషభ రాశిలో ఉండడం చేత, అందులో ఏకైక సర్వైక పాదం మహాయోగమని ఏకపాదంలో చంద్రుడు ప్రవేశం జరగడం చేత అట్టి రాజయోగాన్ని పొందే యజమాని ఎవరైతే ఉంటారో వారికి దారిద్ర్య దోషం నివారణము. అంటే ఎవరైతే 9 గంటల తర్వాత వారి శిరస్నానము అంటే రాత్రి వేళ పడుకునే ముందు తలస్నానాన్ని ఆచరిస్తారో వారికి దారిద్ర్య దోషం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలున్నటువంటి వారు ఈ రోజున ఇవాల్టి ముహూర్తమున ఈ ప్రాయశ్చిత్తాన్ని చేయండి. ఆడవారు కానీ మగవారు కానీ పరమ భక్తితో నమ్మి ఇటువంటి బ్రహ్మాండమైన ప్రాయశ్చిత్తాలని ఆచరించడమే వాళ్లకు శరణాగతి. ఎప్పుడయా యజమాని రక్షింపబడతాడని భగవంతుణ్ణి ఋషి ప్రశ్నించగా, నన్ను ఎవరైతే పరమభక్తితో విశ్వసిస్తూ ప్రాయశ్చిత్తాన్ని చేస్తారో అదే మహాముహూర్తము, అదే వారికి అదృష్టము అని భగవంతుడు ఆదేశాన్ని ఇస్తాడు ఋషి వ్యాఖ్యంలో. కాబట్టి మనం చేసేటటువంటి కర్మ ఎంత భక్తితో చేస్తే అంత త్వరగా మనము రక్షింపబడతాము, భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాం. మీరందరూ కూడా ఈ ప్రాయశ్చిత్తాన్ని చేయండి. పూర్తిగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ లక్ష్మీ సహిత వెంకటేశ్వరునికి నమస్కరిస్తూ స్నానం చేయండి. అమ్మ అనుగ్రహంతో దారిద్ర్య నివారణం జరుగుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు ఆర్థిక యోగం కోసం, ధనయోగం కోసం ఈ మహామంత్రాన్ని చదవండి. ఈ మహామంత్రం జపించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. జనులారా, పరమ భక్తితో గణపతిని ధ్యానిస్తూ మంత్రాన్ని చదవాలి. ముందుగా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని రాసుకోండి. ఓం గం వికట రూప గణపతిం శరణం మమ. ఓం గం వికట రూప గణపతిం శరణం మమ. ఓం గం వికట రూప గణపతిం శరణం మమ. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించాలి. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు ఈ మంత్ర జపాన్ని చేయాలి. సూర్యాస్తమయం తర్వాత చదివే మంత్రమిది. కావున సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ మంత్రాన్ని గణపతిని ధ్యానిస్తూ ఎవరు జపిస్తారో వారికి ఆర్థిక సమస్యలు పోయే మార్గము కనపడుగాక అని అమ్మవారు లక్ష్మీ సహిత గణపతి అనుగ్రహాన్ని, వరాన్ని పొందుతారు. తప్పక ఈ మహామంత్రాన్ని ఈరోజు సూర్యాస్తమయం తర్వాత జపించండి. దత్తార్పణమస్తు.